వాడొచ్చి నాతోని ఏం అప్రోచ్ అయ్యారంటే ముగ్గురు. పెద్దోడు వరల్డ్‌లీ నంబర్ 1 అయితాడు. వాడు చాలా పొటెన్షియల్ ఉంటుంది దానికి. కూతురు డివైన్ కనెక్టివిటీతోని ఉందామె. ఫుల్లీ డివినిటీ. థర్డ్ పర్సన్ గ్రేట్ యోగి ఆడు. అయితే వాళ్ళు నాకు ఒక అమ్మాయిని చూపించారు. ఆ అమ్మాయిని నువ్వు చేసుకో, నీకు ఆమెకు మేము జన్మించాలనుకుంటున్నాము అని చెప్పిండు వాడు. అయితే ఇది జరిగిన 3 డేస్ 4 డేస్లో నా బైక్ సమ్ ప్రాబ్లమ్స్ రావడము. అంతకుముందు నేను బైక్ పైనే తిరుగుతుండే. నాది యమహా ఎఫ్జీ ఉంది, పాత వీడియోస్లో కనిపిస్తుంది. అది బ్రేక్ డౌన్స్ ఇస్తుంది నాకు. దానివల్ల ఎంత రిపేర్ చేసినా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇంకా లాంగ్ బైక్ పైన వెళ్ళొద్దు అని నేను పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో వెళ్ళడం స్టార్ట్ చేసిన. వాళ్ళు చెప్పిన అమ్మాయిని నేను యాక్చువల్ రియాలిటీలో చూసిన. సరే ఇదంతా సృష్టి ధర్మము, పరమాత్మ నియతి ఉండొచ్చు ఇట్లా. కాబట్టి విశ్వ ప్రణాళిక ఉండొచ్చు. ఆ ప్రాసెస్లో నేను కనెక్ట్ అవుతున్నానేమో అని నేను చూసిన. అంటే నాకు ఇది ఈ డ్రీమ్ చూడడము విత్ ఇన్ వెరీ ఫాస్ట్ ఆ పర్సన్ కూడా నేను కలుసుకోవడం జరిగింది. చూసాను నేను ఆమెను. తనతో నేను అంటే మేమిద్దరం ఉన్న ఆ ప్లేస్లో ఆ ఫ్రీక్వెన్సీలో చాలా హై ఎనర్జీ నేను ఫీల్ అయ్యేటోని. అయితే నా నుంచి నేను కరెక్ట్గానే ఉన్నా, మరి ఏమైందో వీళ్ళు రావడం పాసిబుల్ లేదేమో మరి. ఆమె నుంచి అన్ని డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయినాయి నాకు. అంటే వేరేళ్ళని ఇన్వాల్వ్ చేయడము, నన్ను అన్నెసర్లీ నన్ను టార్గెట్ చేసినట్టు నన్ను గోస్ట్ చేయడము, ఇదంతా జరిగినాయి. అది అట్లా బ్రేక్ అయిందని అనుకుంటున్నాను. నిజానికి అదంతా సాఫీగానే జరగాల్సింది. స్టార్టింగ్లో అంతా బాగానే ఉండే. నేను నా లైఫ్ పార్ట్నర్ని కలుసుకున్నా, నాకు 3 పిల్లలు. ఇదంతా యాక్చువల్లీ జరుగుతుంది, రియల్గా మేనిఫెస్టేషన్ అవుతుందని అనుకున్నాను నేను. ఎందుకంటే స్టార్టింగ్లో మా ఇద్దరి ఫ్రీక్వెన్సీస్ చాలా మ్యాచ్ అయిపోయింది. ఎప్పుడైతే ఆమె వేరేళ్ళని ఇన్వాల్వ్ చేసిందో, ఒక అబ్బాయిని తీసుకొచ్చింది, ఒక అమ్మాయిని తీసుకొచ్చింది, ఆనికి దానికి ఏముందో తెలియదు, ఇదెవరో తెలియదు, అంత మిక్స్డ్ సిగ్నల్స్, అంత పెంట అయిపోయింది అది. ఆ తర్వాత పిల్లలు నా కాంటాక్ట్లోకి రాలేదు. దాంట్లో నేను చేయగలిగింది ఏం లేదు. నా నుంచి నేను ఓపెన్గా ఉన్నా. ఆల్రెడీ నేను స్పిరిచువల్ పాత్లో ఉన్నా కాబట్టి నాకు ఆ కాన్షియస్నెస్, ఆ అవేర్నెస్, ఆ సెన్సిటివిటీ ఉంది కాబట్టి వాళ్ళు నా కాంటాక్ట్లోకి వచ్చారు. లేనిది అక్కడ ఆ అమ్మాయి దగ్గర. ఆమె మెడిటేటర్ కాకపోవచ్చు, స్పిరిచువల్గా లేకపోవచ్చు, తనకి ఏం అలవాట్లు ఉన్నాయో నాకు కూడా తెలియదు. మొత్తానికి ఈ పిల్లలు నా ద్వారా ఏదైతే ఒక రిక్వెస్ట్ని తీసుకొచ్చిర్రో అది ఫుల్ఫిల్ కాకుండానే బ్రేక్ అయిపోయింది. ఒక 3 గ్రేట్ సోల్స్ జననం బ్రేక్ అయిపోయిందని అనుకుంటున్నా. ఇంకా మళ్ళీ నేను కలిసే ఛాన్స్ లేదు. వాళ్ళ అంటే ఓషో అంటాడు, ఇప్పుడు నువ్వు గర్భం ఇవ్వకపోతే సోల్స్ ఏం ఆగవు, అవి వేరే దర్వాజాని కట్టాయించి అక్కడ నుంచి వెళ్ళిపోతాయి అవి.